నాకు ఒకరు కామెంట్ చేశారనమాట, పిల్లల కోసం లేదా మనం ఇంట్లో యూస్ చేయడానికి ఒక మంచి పర్స్ లాంటిది కుట్టండి లేదా పౌచ్ లాంటిది అనేసి. సో ఇవాళ నేను అది కుట్టి చూపించబోతున్నాను మీకు. దానికోసం అనేసి కాటన్ క్లాత్ తీసుకున్నాను, 2 లేయర్స్ వేసుకున్నాను. ఇంట్లో ఏదైనా పెద్ద ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ని యూజ్ చేయొచ్చు. ఇలా పెట్టేసి మార్కింగ్ చేసేసుకోండి రౌండ్గా. ప్లేట్ సైజ్ మీరు కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు, చిన్నదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని కటింగ్ చేద్దాం. కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దీని మధ్యలో మనం చేతిని ఇలా పెట్టేసి చుట్టూ తిప్పుతూ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా కటింగ్ అవుతుంది అనమాట. ఓపెన్ చేసి 2 సపరేట్గా చేసేసుకోవాలి. అండ్ దీనికి బేస్ కోసం అనేసి స్టిక్ పేపర్ని యూజ్ చేస్తున్నాము. ఇది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మనకు షాప్లలో. అయితే దీన్ని కూడా రౌండ్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ని కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలో చూపించేస్తాను. ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో అది రైట్ సైడ్కి ఉండేలా చూసుకొని దానిపైన మనం లైనింగ్ ఏదైతే వేస్తున్నామో అది వేయాలి. దానిపైన స్టిక్ పేపర్ని ఈ విధంగా వేయాలి. ఇలా వేసేసిన తర్వాత దీన్ని చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. అయితే చుట్టూ కుట్టు వేయకుండా దీనికి అట్లీస్ట్ 1.5 ఇంచ్ యా 2 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చేసి చుట్టూ కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుండి ఎండ్ ఇంకొక మార్క్ వరకు కుట్టు వేసేసుకోవాలి. మధ్యలో ఒక పిన్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. మీరు కావాలంటే చుట్టూ కూడా పిన్స్ పెట్టుకోవచ్చు. అది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం మార్క్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్గా రఫ్గా స్టిచ్ చేసేసుకొని ఇలా చుట్టూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. కుట్టు వేసేటప్పుడు కావాలంటే మీరు వెనకాల వైపు పాదాన్ని ఇలా లేపి చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఒక చేతితోటి ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు రౌండ్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడి వరకు కుట్టు వేసాను. మార్కింగ్ చేసేంత వరకు మళ్ళీ అక్కడ లాక్ చేసేసి ఈ దారాన్ని తీసేసాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత, కుట్టు వేసేసిన తర్వాత మనం చుట్టూ కూడా ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇట్లా టర్న్ చేసి కుట్టుతున్నాము అంటే దానికి ఖచ్చితంగా కట్స్ అనేది ఉండాలి, స్పెషల్లీ రౌండ్ షేప్ ఉన్న వాటికైతే. సో ఈ విధంగా రౌండ్గా కటింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసేసుకుందాము. రైట్ సైడ్ టర్న్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే ఒక వైపు ఉండేలా చూసుకోవాలి. స్టిక్ పేపర్ అలాగే లైనింగ్ ఒక వైపు ఉండేలా చూసుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను నీట్గా ఈ విధంగా టర్న్ చేసేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది టర్న్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుందా ఉండదు, అందుకనేసి కత్తెర తీసుకొని కత్తెరతోటి లోపటి వైపున మాత్రమే ఇలా కొంచెం కార్నర్స్ని ఇలా పుష్ చేసినట్టు చేసామనుకోండి, నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. మీరు కావాలంటే దీన్ని ఐరన్ చేసేసుకోవచ్చు, లేదా పైనుండి ఇంకొక కుట్టు కూడా వేసుకుంటే మనకు స్టిఫ్ అయిపోతుంది, నీట్గా లుక్ కూడా వస్తుంది. ఏదైతే బేస్ ఓపెన్ పెట్టామో కొంచెం అది కూడా క్లోజ్ చేసేసుకోవాలి. దీనికోసం జస్ట్ ఆ క్లాత్ ఎంత ఉందో అంతవరకే ఇలా చేతితోటి లోపలికి అనేసి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా 2 పీసెస్ని కూడా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్కి మధ్యలో బేస్ తీసుకోవాలి. అందుకనేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలో ఇలా కట్టు లాగా పడుతుందనమాట. దాన్ని యూజ్ చేసి మనము దీన్ని స్టిచ్ చేసుకుంటాము. రైట్ సైడ్ని ఇలా ఇంకొక పీస్ని వేసేసుకోవాలి. మధ్యలో ఏదైందో అక్కడి వరకు ఇలా వేసేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా కుట్టు వేయాలి. యాక్చువల్లీ ఇది మీరు కుట్టేటప్పుడు మీరు ఫింగర్తో ఇలా అంటున్నప్పుడు మీకు ఫీల్ అవుతుంది అనమాట కింద ఎక్కడ ఉందో అనేసి. సో దాని మీద కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, తర్వాత ఫింగర్ తోటి చెక్ చేస్తున్నాను ఎక్కడుందో ఎగ్జాక్ట్గా అనేసి. ఒక్కసారి ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఇంకో వైపు పైన ఉంటుంది కదా, దాని వైపు కూడా ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి సెంటర్ ఏది ఉందో అది మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. పైన కొంచెం వరకు ఫోల్డ్ చేసేసుకొని ఈ పీస్ని కూడా కుట్టు వేసేసుకుంటే మనకు ఇది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీని సెంటర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అయితే ఫోల్డ్ చేసిన తర్వాత ఇటువైపు కుట్టు వేసేసుకుంటే మనకు బ్యాక్ రెడీ అవుతుంది. కానీ మనము దీనికి ఒక పట్టీ లాంటిది ఇలా కుట్టుకున్నాం అనుకోండి, హోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టేసి లోపటి వైపున దీన్ని ఇలా వేసేసుకోవాలి. తర్వాత సైడ్స్ నుండి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇది లోపట ఉండాలి, సో పైనుండి ఏమి ఉండకూడదు. సో ఇలా కుట్టు వేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఈ కార్నర్స్కి కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక్కొక్క కుట్టు వేసేసుకోండి. రెండింటికి 2 వైపులు కూడా వేసుకున్నాం అనుకోండి, మనకు కింద అనేది బేస్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. ఇది టర్న్ చేసిన తర్వాత కార్నర్స్ని ఒకసారి పుష్ చేయండి. అదేవిధంగా మనకి ఇక్కడ డోరీ కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం బటన్స్ పెట్టుకోవాలి. బటన్స్ కోసం అనేసి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన వచ్చేసి ఎక్కడైతే మార్క్ చేసామో ఎగ్జాక్ట్గా కింద కూడా అక్కడే మార్కింగ్ చేసేసుకోండి. ఇది బటన్ బటన్ ప్రెస్సింగ్ అనమాట. సో నేను ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, దీన్ని యూస్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ బటన్స్ రెండింటిని కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది రైట్ సైడ్కి. సో నేను అందుకని రెడ్ కలర్లో తీసుకున్నాను. కింది వైపు వచ్చేసి స్టీల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఎగ్ ప్లేస్లోనే పిన్ చేసేసుకోవాలి.
ఇప్పుడు 2 బటన్స్ కూడా ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మనకు నీట్గా పర్స్ అనేది ఈ విధంగా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా యూస్ చేస్తారో అనేది కామెంట్ చేయండి. అలాగే నాకు కామెంట్లో అడిగారనమాట ఇలాంటి పర్స్ చూపించమనేసి. సో ఫైనల్లీ మీకోసం చూపించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా ఇంట్లో వాడుకోవడానికైనా సరే, పిల్లలకి స్కూల్కి అయినా సరే చాలా బాగుంటుంది. సో ఈ చిన్న పర్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.